హలో ఆల్ వెల్కమ్ టు 4 ఫర్ యూ. న్యూ ఇయర్ అయిపోయింది. 2025లో కూడా వచ్చేసాం. సంక్రాంతికి మూవీస్ కూడా వచ్చేసాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గేమ్ చేంజర్. చివరిగా ఆచార్యలో చూసాం చరణ్ అన్నని. ఇప్పుడు గేమ్ చేంజర్లో చూస్తున్నాం. కమింగ్ టు రివ్యూ, లిటరల్లీ చరణ్ అన్న టోప్ యాక్టింగ్ చేశారు మూవీలో. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి చరణ్ అన్న యాక్టింగ్లో. ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు. అండ్ ప్రెసెంట్ అయితే మల్టిపుల్ లుక్స్లో చరణ్ అన్న బాగా యాక్టింగ్ చేశారు. బ్యాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. అండ్ ఫ్లాష్ బ్యాక్లో అంజలి గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ కామెడీ కూడా చాలా బాగా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ కమింగ్ టు ఎస్జే సూర్య గారు, ఆయన క్యారెక్టర్కి మంచి ఆర్క్ ఉంది. శంకర్ మూవీస్లో ఎప్పుడో విలన్స్కి ఒక పెద్ద పవర్ ఉంటుంది. ఈ మూవీలో కూడా అంతే. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ డామినేట్ చేసిద్ది ఎప్పుడూ కూడా. ఈ మూవీలో కూడా అంతే చేసింది. ఇండియన్ 2లో లా కాకుండా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ చాలా బాగా ఉంది. మంచి ఆర్క్ ఉంది. ఇండియన్ 2లో అయినా ఇండియన్ 3 కోసం ఆయన క్యారెక్టర్ని ఉంచుకున్నారు, అది వేరే విషయం. అండ్ కమింగ్ టు డైరెక్టర్ శంకర్, ఆయన మార్క్ కనిపించింది మూవీలో. లైక్ సొసైటీలో జరిగే ఇష్యూస్ కానీ అండ్ ప్రజెంట్ టెక్నాలజీ ఎక్కువ అయ్యాక వాటికి జరిగే స్కామ్స్ కానీ బాగా చూపించారు. అండ్ దానికి రిలేటెడ్గా పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేయడం, ఇలాంటివి న్యూగా ప్రజెంట్ చేశారు ఈ మూవీలో. అండ్ హీరోయిన్ కీరా అద్వానీ కూడా లుకింగ్ బ్యూటిఫుల్. అండ్ బీజిఎం ఈజ్ గుడ్. సాంగ్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. జరగండి అండ్ డోప్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి. శంకర్ గారి వింటేజ్ సాంగ్ వైబ్స్ వచ్చాయి ఈ మూవీలో. ఓవరాల్గా ఈ మూవీ చాలా బాగుంది. వర్త్ టు వాచ్ అండ్ ఫ్యామిలీతో మంచి థియేటర్లోనే చూడండి. మా 4 ఫర్ యూ రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ సిట్ ఫర్ టుడే. అండ్ రేపు వచ్చే మా సిరీస్ సజెషన్ వీడియో కూడా చూసేయండి. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.